ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఫామ్ హౌస్ కు ఇప్పటికే కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు బయలుదేరి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఓటమిపై బీఆర్ఎస్ అధినేత చర్చించబోతున్నారు. బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై కసరత్తుకు నాంది పలుకుతున్నారు. తాజాగా హరీష్ రావు కేటీఆర్ పై మరొకసారి కవిత విమర్శలు చేయడాన్ని మనం చూసాం. కవిత విషయం చర్చకొచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఓటమిని ఇప్పటికే కేటీఆర్ అంగీకరించారు. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు. రాజకీయ వ్యూహాలపై నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కవిత చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేశారు. ఒక ట్వీట్ కూడా చేశారు, మనం చూసాం. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ నాయకుల్లో ఆగ్రహం మాత్రం ఉంది. వరుసగా కవిత బీఆర్ఎస్ పార్టీ గురించి, నాయకుల గురించి కామెంట్స్ చేస్తూ పోతున్నారు తప్ప ఎవరూ స్పందించడానికి అవకాశం లేకుండా పోయింది అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక కవిత విషయంలో ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఒక గైడెన్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కవిత ఏం వ్యాఖ్యలు చేశారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. నిన్న చేసినటువంటి ట్వీట్, కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఒక ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి రాగానే కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కవిత చేసినటువంటి ట్వీట్ మనం చూసాం. అంటే కవిత ఖచ్చితంగా ఈ విషయంలో బీఆర్ఎస్ని ఎత్తి పొడుస్తున్నారు. బీఆర్ఎస్ వైఖరిని, తనకు జరిగినటువంటి అన్యాయాన్ని మరొకసారి ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇదే విషయం కాంగ్రెస్కి కూడా బలంగా మారినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఒక మహిళ ఉండడం, సునీతని టికెట్ ఇచ్చి నించోబెట్టిన తర్వాత సునీత మీద రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేసిన ప్రతిసారి ఇంట్లో మనిషికి, ఇంట్లో ఆడపిల్లకి న్యాయం చేసుకోలేరు కానీ ఊళ్ళో వాళ్ళకి మీరు ఎలా న్యాయం చేస్తారు? ఇప్పుడు మీరు ఒక మహిళకి టికెట్ ఇచ్చినంత మాత్రాన మోరల్గా మీకు అది ఎలా సపోర్ట్ అవుతుంది అంటూ కాంగ్రెస్ ప్రశ్నించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి చాలాసార్లు మాట్లాడారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత కవిత చేసినటువంటి ట్వీట్ కూడా చాలా వైరల్ అయింది. ఆ విషయం గురించి కూడా కేటీఆర్ని చాలామంది అడిగారు, కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు. మరోవైపు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల మీద బీఆర్ఎస్ పోస్ట్ మార్టం చేయబోతోంది. అయితే ఇక్కడ రెండు రకాలైనటువంటి వర్షన్స్. కేటీఆర్ మాట్లాడుతూ క్లియర్గా ఒకటే చెప్పారు, మేబీ మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఇది మా వైఫల్యం అయితే కాదు, శక్తివంచన లేకుండా మేము కృషి చేశాం, ఇంకా ఏమేం కారణాల వల్ల మేము ఓడిపోయామో పరిశీలించుకుంటాం అన్నారు. సునీత మాట్లాడుతూ రౌడీయిజం గెలిచింది అంటూ మాట్లాడడాన్ని మనం చూసాం. ఇక ముందు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తగిన దూకుడునైతే ప్రదర్శించింది. ఖచ్చితంగా ఒకానొక సమయంలో కాంగ్రెస్ తర్వాత బీజేపీనే స్ట్రాంగ్గా ఉంది, ఇక బీఆర్ఎస్ పడిపోయింది పూర్తిగా, నాయకులందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్న సమయంలో లేదు, బీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. బీఆర్ఎస్ నౌ ఇన్ సెకండ్ స్టేజ్. ఖచ్చితంగా బీఆర్ఎస్ వీక్గా లేదు, థర్డ్ ప్లేస్లో లేదు, సెకండ్ ప్లేస్లోనే ఉంది, రేపో మాపో ఫస్ట్ ప్లేస్కి మేము రాబోతున్నాం అనే మాటలు కేటీఆర్ కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఏం చేయాలి? నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఇలా వరుసగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళిక రచించాలి అనే దాని గురించి చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. వరుస ఎన్నికల వాతావరణం తెలంగాణలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఇంకా దూకుడుగా ఎలా వ్యవహరించాలి, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా సంసిద్ధం అవ్వాలి అనే దానికి సంబంధించి చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ వద్దకు ఇప్పటికే కేటీఆర్ చేరుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ కూడా చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏం గైడ్ లైన్స్ రాబోతున్నాయి, ఎలా బీఆర్ఎస్ స్ట్రాటజీ మారబోతోంది? మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఖచ్చితంగా బీఆర్ఎస్కి మొన్న జరిగినటువంటి ఒకవేళ ఓటమే ఎదురైనప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రూవ్ చేసుకుంది, మేము సెకండ్ ప్లేస్లో ఉన్నామని చెప్పేసి. బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది, మేము సెకండ్ ప్లేస్లో ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ ప్రూవ్ చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు కూడా అదే చెప్తున్నారు. ఈవెన్ ఆర్టీవీతో మాట్లాడినప్పుడు కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు చెప్పింది అదే, మీరు ఓడిపోయారు కదా అంటే మేము ఓడిపోలేదు, మేము ఇంకా బలంగా నించున్నాం, ఏమీ లేదు అనుకుని నిన్న మొన్నటి వరకు అందరూ ప్రచారం చేశారు. లేదు, మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం, రేపో మాపో మేము ఫస్ట్ ప్లేస్కి రాబోతున్నాం, మా వెనక ప్రజలు ఉన్నారనడానికి ఇదిగో ఎగ్జాంపుల్ మేము చూపిస్తున్నాం అంటూ చెప్తున్నారు. అంటే పేరుకి ఓటమి అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ధైర్యం నింపింది ఈ ఫైట్, మేము బలమైన పోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్నారు. సో ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్ ఏంటి, బీఆర్ఎస్ క్యాడర్ కండిషన్ ఏంటి, కేసీఆర్ స్ట్రాటజీ ఎలా మారే అవకాశం ఉంది, ఏదైనా చర్చ జరుగుతుందా? ముఖ్యంగా
కవిత కూడా అవకాశం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ మీద ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. సో నిన్న కూడా చూసాం ఎలా మోక్ చేస్తున్నారో కవిత. ఇప్పుడు కవిత విషయంలో కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాటజీని అమలు చేసే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతుంది. డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి పిలుపొందింది. సాయంత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రావాల్సిందిగా ఆయనతో పాటు కీలక నాయకులంతా కూడా హాజరవుతున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రస్తుతం వాటిపైన విశ్లేషణ కోసం బీఆర్ఎస్ ఓటమికి దానికి గల కారణాలపైన కేసీఆర్ నాయకులందరితో చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు నిజంగానే జాగృతి ప్రెసిడెంట్ కవిత చేసినటువంటి స్టేట్మెంట్స్ ఈ రోజే మెదక్ వేదికగా అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు అత్యంత సమీపంలోనే ఆమె జాగృతి జనం బాట పేరిట అక్కడికి రీచ్ అయ్యారు. మాట్లాడుతున్న సందర్భంలో పార్టీ పైన ముఖ్యంగా హరీష్ రావు పైన కేటీఆర్ పైన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా హరీష్ రావు పైన మళ్ళీ చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఈ విషయం కేసీఆర్ దృష్టికి కూడా వెళ్ళింది. సో వాటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. పదే పదే కవిత చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత కర్మ హిట్స్ బ్యాక్ అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ ఉద్దేశించి చేయడము, తర్వాత ఈ రోజు హరీష్ రావుకు సంబంధించినటువంటి అవినీతి పైన పెద్ద ఎత్తున ఆమె మాట్లాడడము, ఆయన 400 ఎకరాలు ఉన్నందుకే RRR మలుపులు తిరిగింది, ఆయన బినామీ ఆస్తులున్నాయి, ఆయన అక్రమంగా సంపాదించిన పార్టీలో ఉంటూ పార్టీకి వెండుపోటు పొడుస్తా ఉన్నారు, పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నారు. కేటీఆర్ సోషల్ మీడియాను వదిలి గ్రౌండ్ లోకి రావాలి. సో గ్రౌండ్ లో ప్రజల ఒరిజినాలిటీ ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి, సోషల్ మీడియాను వదిలేయాలనేటువంటి స్టేట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కటే కాదు, ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి నిజామాబాద్ సంబంధించి ఆయన మీద విమర్శలు చేసింది కవిత. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఈ భేటీలో కేసీఆర్ చర్చించేటువంటి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ పైన ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఫర్దర్ పార్టీ ఇందాక మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ 4 ప్రధానమైనటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పేలవమైనటువంటి ప్రదర్శన, అటర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. ఒకటి సార్వత్రిక ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెవి చూసింది. వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో దాంతో పాటు 0 సీటు సాధించడం పాటు దాంతో పాటే జరిగినటువంటి ఉప ఎన్నికలో కంటోన్మెంట్ లో ఓటమి పాలైంది, సిట్టింగ్ సీటు చేజారింది. తర్వాత ఇప్పుడు సిట్టింగ్ సీటు జూబ్లీహిల్స్ మాగంటి మరణంతో వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా సీటు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. వీటన్నిటిపైన ప్రస్తుతం తీవ్రమైనటువంటి చర్చ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 18వ తారీఖు రోజున ఆల్రెడీ మంగళవారం రోజు, రేపు ఎల్లుండి మంగళవారం రోజు జూబ్లీహిల్స్ కి సంబంధించిన కార్యకర్తల సమావేశం కూడా ఉంది. సో అక్కడ కేటీఆర్ ఏం మాట్లాడాలి, పార్టీ దిశానిర్దేశం ఏం చేయనుంది అనేటువంటిది కూడా కేసీఆర్ చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఓటమికి సంబంధించినటువంటి అంశంలో అసలు మొత్తం సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఓటమి ఎందుకు చెందింది, రీజన్ ఏంటి, నిజంగా అక్కడ ప్రభావవంతమైనటువంటి పరిస్థితి ఏంటంటే గ్రౌండ్ రియాలిటీనే బీఆర్ఎస్ తీసుకొని కాన్ఫిడెన్స్ ప్రదర్శించిందా, లేదంటే గ్రౌండ్ లోకి వెళ్లకుండానే సోషల్ మీడియా ప్రచారం, సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి ఆ ఇమేజ్ ని వీళ్ళు వారికి పాజిటివ్ అనుకున్నారా, వీటన్నిటిపైన చర్చ చేసే అవకాశం ఉంది. మనం చూసాం నందు, యాక్చువల్ గా కేసీఆర్ ప్రచారంలోకి రాలేదు, కానీ ప్రచారం చేస్తున్నటువంటి వారందరినీ ఫామ్ హౌస్ పిలుచుకున్నారు. 1 డే మొత్తం వారితో భోజనం చేశారు, దిశానిర్దేశం చేశారు. దాదాపు 2.5 నుంచి 3 గంటలు వారితో మాట్లాడారు, ప్రచారం ఎట్లా చేయాలి, ఎట్లా గెలిపియాలని. అయినా ఓటమి చెందినటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో ఫ్యూచర్ లో పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎట్లా పోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏం మార్పులు ఉండాలి. పార్టీ ప్రక్షాళన కేసీఆర్ ప్రచారం చేయలేదు, బయటికి రాలేదు, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఖచ్చితంగా కేసీఆర్ రంగంలోకి దిగుతారని అందరూ అనుకున్నారు. ఒకానొక సమయంలో సంకేతాలు కనిపించాయి, కేసీఆర్ అందరితో మీటింగ్ పెట్టడం కానీ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడారు కేసీఆర్ వస్తారని చెప్పేసి, కానీ రాలేదు. ఇదే నష్టం చేస్తుంది అని కొంతమంది అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడారు, కేసీఆర్కి వయసు అయిపోయింది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇక రాలేరు, ఇక అయిపోయింది, బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది అన్నట్లుగా మాట్లాడడాన్ని కూడా మనం చూసాం. సో ఇదే ఒక నెగిటివ్ పాయింట్గా ఉంది. ఒకవేళ కేసీఆర్ వచ్చుంటే డిఫరెంట్గా ఉండేదేమో అన్న అభిప్రాయాలు మరికొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని ఏమైనా బీట్ చేయడానికి ఏదైనా ప్లాన్స్ రన్ అవుతున్నాయా? అంటే అట్లా అని చెప్పడానికి కూడా లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ చాలా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. ఆయన సాధారణంగా కేవలం ఎక్కడో ఒక చోట కొన్ని సభ తప్ప మిగతా పెద్దగా ఎత్తున ప్రచారం చేయలేదు. ఈ మధ్య కాలంలో ఆయన హెల్త్ సహకరించట్లేదు, మనందరికీ తెలిసిందే. సర్జరీ అయింది, బోన్ రీప్లేస్మెంట్ అయింది, హిప్కి సంబంధించినటువంటి బోన్ రీప్లేస్మెంట్ అయింది. తర్వాత ఆయన రికవర్ అవుతా ఉన్నారు. మన సమావేశంలో కూడా చాలా యాక్టివ్ గానే ఉన్నారు, మనం చూసాం. ఓకే, హెల్త్ రికవరీ అయింది అనుకోవచ్చు, కానీ ఆయన రాకపోయినందువల్లే ఓటమి చెందింది అనుకోవడానికి కూడా లేదు.
దానికి గల విశ్లేషణ ప్రస్తుతం బీఆర్ఎస్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ కి ఇంకా 3 ఏళ్లు పవర్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. 3 years అధికారంలో ఉంటే అభివృద్ధి కానీ వాళ్ళే చేసే అవకాశం ఉంటుంది. తర్వాత డబ్బు ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ప్రభావం చేసింది అనేటువంటి చర్చ జరుగుతుంది. సో వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. కానీ అన్ని విషయాలపైన కేసీఆర్ చర్చించేటువంటి అవకాశం ఉంది. ఫ్యూచర్ లో ఖచ్చితంగా పార్టీ పునర్నిర్మాణం కోసం, మళ్ళీ రీషఫల్ కోసం, మొత్తం పార్టీ ప్రక్షాళన